రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అన్నాదమ్ముల చేతికి రాఖీ కట్టి తోడు నీడగా ఉండమని కోరుతాం. కానీ విశాఖలో కొంతమంది విద్యార్థులు, మహిళలు చెట్లకి రాఖీలు కట్టి వృక్షబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వృక్షాల ఆవశ్యకతను ప్రపంచానికి తెలియజేశారు. ఈ వినూత్న కార్యక్రమం ఎంతో మందిని ఆలోచింపజేసింది. రక్షాబంధన్ అంటే మమ్మల్ని కాపాడే సోదరులు క్షేమంగా ఉండాలని కోరుతూ ప్రతి ఆడపిల్ల తన సోదరుడు చేతికి రక్ష కడుతుంది. అయితే విశాఖలో మాత్రం కొంతమంది చెట్లకు రాఖీలు కట్టి వృక్షబంధన్ చేస్తున్నారు. ప్రకృతిలో మమేకమయ్యే మానవుడు ఇప్పుడు అభివృద్ధి పేరుతో చెట్లు నరికేసి ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నారు. ప్రస్తుతం సంభవిస్తున్న విపత్తులు మానవ మనుగడని ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పర్యావరణ పరిరక్షణ ఎంత అవసరమో విశాఖలో గ్రీన్ క్లైమేట్ సంస్థ తెలియజేస్తూ ఉంది. చెట్లు ప్రాణవాయువు, ఆక్సిజన్ ఇవ్వడంతో పాటు ఫలాలు అందిస్తాయి. అలాంటి వృక్ష సంపద కాపాడుకోవాలనే సందేశం ఈ వృక్షబంధన్ అంటున్నారు నిర్వాహకులు. అందుకు విశాఖ జిల్లా యంత్రాంగం కూడా తోడ్పాటు అందిస్తుంది. వనరులను కాపాడాలి, పర్యావరణం పరిరక్షించాలనే ఆలోచనతో మనం 2000 నుంచి వైజాగ్లో కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఏదైతే ఈ మర్రి చెట్టు ఉందో ఇది 1887లో బ్రిటిష్ వారి పాలనా కాలంలో భువనేశ్వర్ టు నాగపూర్ రైల్వే లైన్ వేసేటప్పుడు దీన్ని నాటడం జరిగింది. ఈ చెట్టు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండాలనే ఆలోచనతో మనం కాపాడుతున్నాం. ఫ్లైఓవర్ నిర్మాణంలో కూడా దీన్ని నరికివేయాలనే ఆలోచన చేస్తే ఆ టైంలో కూడా 3000 మందిగా పైగా పిల్లలు, పెద్దలు అందరూ కలిపి రావడం, ఈ చెట్టును కాపాడటం జరిగింది. ప్రతి ఏటా మనము ఇక్కడ రాఖీ పౌర్ణమికి ముందుగా వృక్షబంధన కార్యక్రమం చేసి దేశవ్యాప్తంగా అందరూ కూడా వృక్షబంధన కార్యక్రమం చేస్తూ 100 ఏళ్ల నాటి చెట్లు కాపాడటం కోసం ప్రయత్నం అనేది మనం చేస్తాం. అంటే కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే అవేర్నెస్ మ్యామ్. అంటే ప్రజల్లో మనం చెట్లని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే పాయింట్ని ఎక్కువగా ప్రచారం చేయాలి అన్న కాన్సెప్ట్ తీసుకొని స్కూల్ పిల్లల ద్వారా అయితే ఫాస్ట్గా అవుతుంది కాబట్టి స్కూల్ పిల్లల్ని పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చారు. సో స్కూల్ పిల్లలు కూడా ఇప్పుడు రక్షాబంధన్ చేసుకుంటారు, వాళ్ళ బ్రదర్కి రాఖీ కడతారు. అంటే రాఖీ కట్టడం వల్ల వాళ్ళ బ్రదర్ చక్కగా చూసుకుంటారు. అట్లానే ఈ వృక్షబంధన్ అనే ప్రోగ్రామ్కి దానికి సిమిలర్గా తీసుకొని చెట్టుకు కూడా రక్షాబంధన్గా ఒక ఇది కట్టారనమాట. దానివల్ల వీళ్ళు దే కెన్ టేక్ ఏ ప్రామిస్ అనమాట. అంటే డెఫినెట్లీ, ఎందుకంటే చెట్లు కూడా మన పార్ట్ ఆఫ్ లైఫ్. చెట్లు లేకపోతే లైఫ్ లేదు. బికాజ్ దే గివ్ ఆక్సిజన్. చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి మనం చెట్లను కాపాడుకుంటే మనం లైఫ్ని కాపాడుకున్నట్టే. ఇక విద్యార్థులు ఈ కొత్త తరహా రక్షాబంధాన్ని ఆసక్తిగా గమనించారు. చెట్లు పచ్చదనం, చల్లదనం ఇస్తాయి. నిత్యం కాంక్రీటు జంగిల్ లాంటి నగరాల్లో పచ్చదనం పెంచకపోతే ఫ్యూచర్ జనరేషన్కి ఇబ్బందులు తప్పవు అంటున్నారు. విశాఖలో 150 ఏళ్ల క్రితం నాటిన బన్యాన్ ట్రీని ప్రొటెక్ట్ చేసి మాకు చెట్ల అవసరం చెప్పిన ఈ వృక్షబంధన్ను మేము కూడా ఇక నుండి ప్రతి ఏటా నిర్వహిస్తామంటున్నారు. సో యాక్చువల్గా చెట్లు వల్లే మనకి ఆక్సిజన్ వస్తుంది. సో ఆక్సిజన్ లేకపోతే జీవితం ఉండదు. సో యాక్చువల్గా వాట్ ఐమ్ గోనా సే ఇస్ వితౌట్ ట్రీస్ దేర్ ఇస్ నో లైఫ్. సో చెట్లుని కాపాడుకోవడమే మనకున్న లైక్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అది ప్రజలకు తెలియజేయడమే ఈ ప్రోగ్రామ్, తెలియజేయడం కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. దేశంలో ఉన్న కల్చరల్ ఆస్పెక్ట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ పార్ట్ మన ట్రీస్తో, మన బయోడైవర్సిటీతో, మన యానిమల్స్తో ఉన్న క్లోజ్ రిలేషన్. అది మనం కంటిన్యూ చేయడానికి, అది ముందుకు తీసుకుని వెళ్ళడానికి, మన ఎన్వైరన్మెంట్ని కాపాడడానికి ఈరోజు ఇది ఇక్కడ వృక్షబంధన్ సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్ అనేది మనం ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్ ఇక్కడ ఈ రాఖీ అనేది మన ఈ ఈ ట్రీకి కట్టడం జరిగింది. సో దే ఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ దేర్ ఓన్ బ్రదర్. హౌ మచ్ ఒక ఫ్యామిలీ మెంబర్ని వాళ్ళు దగ్గర చూస్తారో, ఎంత ప్రయత్నం చేసి అది కాపాడతారో, దట్ ఈస్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ ఆల్రెడీ డన్. గుర్తు చేసుకొని వీ షుడ్ డెవలప్ అపాన్ ఇట్, వీ షుడ్ ఇంప్రూవ్ అపాన్ ఇట్. బట్ మన విశాఖపట్నం ఒక నగరంలో మనకు చాలా గ్రీన్ స్పేస్ ఉన్నాయి. బట్ అది కంటిన్యూస్గా ఉండాలి, మనకి ప్రొటెక్ట్ చేయాలనేది మన ఒక్కొక్కరి దగ్గర ఉన్న వెరీ ఇంపార్టెంట్ బాధ్యత. సో దట్ వీ విల్ టేక్ ఫార్వర్డ్ ఫ్రమ్ టుడే. అండ్ ఐ థ్యాంక్ ఇక్కడ రత్నం గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్. ఐ థ్యాంక్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ టు ఇక్కడ మనకి సెయింట్ జోసెఫ్స్ అండ్ మనకి లిటిల్ ఏంజల్స్. సో ఇద్దరు స్కూల్స్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. సో ఐ
థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్ ఫర్ కమింగ్. సో ఇది ఐ హోప్ దిస్ కంటిన్యూస్ ఫర్ ఇయర్స్ టు కమ్. వృక్షో రక్షతి రక్షిత అన్న మెసేజ్ భావితరాలకు అందించాలని చేసిన ఈ ప్రయత్నం ఎందరికో చేరింది. ఈనాటి తరాల వారికి ఈ మెసేజ్ ఎంతో అవసరం. ఈ ప్రయత్నాన్ని చేసిన నిర్వాహకుల్ని విశాఖ వాసులు ఎంతగానో అభినందిస్తున్నారు. అన్నదమ్ములు మనకి భరోసా ఇస్తారు, మేము మీకు తోడుగా ఉంటామన్న కోసమే మనం రక్షాబంధన్ కార్యక్రమాన్ని చేసుకుంటాం. రక్షాబంధన్ అంటే ప్రతి అన్న తన చెల్లెలికి తోడుగా ఉన్నట్లే. అయితే విశాఖపట్నంలో ఒక వినూత్నమైన రక్షాబంధన్ వృక్షాబంధన్ పేరుతో జరుగుతుంది. ముఖ్యంగా చెట్లు పరిరక్షించుకుంటేనే మానవ మనుగడకి భవిష్యత్తులో ఒక అవకాశం ఉంటుంది అన్నది ప్రధానంగా ఈ కాన్సెప్ట్. ఎందుకనంటే చెట్లు, నేచర్, మనకున్న ప్రకృతి వనరుల్ని మనం పరిరక్షించుకోవాలన్న ఒక సందేశంతో ప్రతి ఏటా కూడా విశాఖపట్నంలో ఈ వృక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ వృక్షాబంధన్ ద్వారా ప్రజలందరికీ కూడా పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన కల్పిస్తున్నారు కొన్ని సంస్థలు. నిజంగానే ఎంతో అద్భుతంగా ఉంది కదా ఈ వృక్షాబంధన్ కార్యక్రమం. మరి ఇది ఒక ఉద్యమం లాగా వెళ్ళి మన ప్రకృతిని కాపాడుకునే దానికి అందరూ కూడా దీన్ని ఒక సందేశంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.